ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ముందు కోడలికి హారతి పార్వతి. కంపెనీ పరువుని మన్నయ్య పేరుని ఇద్దరు కోడళ్లలో ఎవరు నిలబెడతారో చూస్తాను. అంతకంటే ముందు అక్కడ అంతమందిలో మీ ఇద్దరిలో ఎవరో ఒకరైనా పోటీ ఇస్తారో లేదో చూడాలి. అందరికీ పోటీ ఇవ్వడమే కాదు పిన్ని, గెలిచి చూపిస్తాం. చూస్తూ ఉండు. ఏమంటావు వీణా? నువ్వు ఓడిపోతావని ఇంట్లో వాళ్ళకి ముందే చెప్పి నేను డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదులే వీణా. ఎలాగో నువ్వు ఓడిపోయాక వాళ్లే తెలుసుకుంటారు కదా. తప్పకుండా మనం ఇవ్వబోయే మన కంపెనీ ప్రెజెంటేషన్ ది బెస్ట్ అనిపించుకుంటుంది. చూస్తూ ఉండండి. గెలుస్తావని ఫిక్స్ అయ్యావన్నమాట. నేను కూడా ఫిక్స్ అయ్యానులే నిన్ను ఓడించాలని. పోటీలో ఎవరు గెలిచినా పేరొచ్చేది మన ఇంటికే, మన కంపెనీకే. కాబట్టి మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా మాకు సంతోషమే. ఏమంటారండి? అంతే కదా పార్వతి, నువ్వు చూస్తూ ఉండు. ఈ మీటింగ్తో కోడలిద్దరూ మన ఇంటికి ఎంత మంచి పేరు తీసుకొస్తారు. ఓకే, టైం అవుతుంది, ఇక మీరు బయలుదేరండి. బాయ్ శ్రీ. ఓకే, ఆల్ ది బెస్ట్ వేదా. వీణా, నీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బావగారు. ఆల్ ది బెస్ట్. నీకు కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. ఏ రిషి, నువ్వు చెప్పు. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ వదినా. థ్యాంక్ యూ రిషి. ఎలాగో నువ్వే గెలుస్తావు, వేరే వాళ్ళకి గెలిచేంత సీన్ లేదులే అక్కడ. వీణకు కూడా చెప్పు రిషి. ఆల్ ద బెస్ట్ వీణా. థ్యాంక్స్. బెస్ట్ ఆఫ్ లక్ వేదా. థ్యాంక్ యూ. నీకు కూడా ఆల్ ది బెస్ట్. వెళ్ళు వెళ్ళు, గెలిచేది నేనేలే. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరూ వచ్చినట్టే కదా? షెల్ వి బిగిన్? ముందుగా ఆర్కే టెక్స్టైల్స్ కంపెనీస్ వారు వారి ప్రెజెంటేషన్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ సరస్వతి ఇండస్ట్రీస్ నుంచి వీణా. యా, థ్యాంక్ యూ. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మనం స్ట్రక్చర్ ఆఫ్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకుందాం.
సో దిస్ ఇస్ మై ప్రెజెంటేషన్. ఐ హోప్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎస్, వీ లైక్ ఇట్. అండ్ దిస్ ఇస్ హార్డ్ కాపీ. ఓకే, నెక్స్ట్ సరస్వతీస్ ఇండస్ట్రీస్ నుంచి మరొకరు, మిస్సెస్ వేదాశ్రీ. గుడ్ మార్నింగ్. ఒకే కంపెనీ నుంచి ఇద్దరు రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? గుడ్ క్వశ్చన్. మెయిన్ రీజన్ అఫ్ కోర్స్ మా ప్రాజెక్ట్ చేయి దాటిపోకూడదు అనే అనుకోండి. దాన్ని మీరు స్వార్థం అనుకోవచ్చు, బట్ మేము మాత్రం ఉపాధి కల్పించడం కోసం మాత్రమే అంటాం. మా ఇండస్ట్రీలో పనిచేస్తూ మమ్మల్ని నమ్ముకుని వందలాది మంది వారి జీవనాన్ని సాగిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే అదే దారిలో ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్న ఇంకొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి అలాగే అండగా ఉంటాం. అదే మా ముఖ్య ఉద్దేశం. చాలా మంచి సమాధానం చెప్పావు. వేరెవరికో అవకాశాలు కల్పించడం కాదు, ముందు నీ ల్యాప్టాప్ చెక్ చేసుకో. నీ అవకాశం చేజారిపోతుంది. టైం అయిపోతుంది, ఏమైందో కనుక్కోండి. ఎక్స్క్యూజ్ మీ, వాట్ హ్యాపెండ్? ఐఎమ్ సారీ, గివ్ మీ ఫ్యూ మోర్ మినిట్స్ ప్లీజ్. ఎంతో కష్టపడి రెడీ చేసిన ప్రెజెంటేషన్ ఫైల్ మిస్ అవ్వడం ఏంటి? ఛా, మార్నింగ్ వచ్చే ముందు చెక్ చేసుకోవాల్సింది. షిట్. నువ్వెంత వెతికినా నీకు ఆ ఫైల్ కనిపించదు వేదా. అసలు నీ ల్యాప్టాప్లో ఫైల్ ఉంటేనే కదా. వర్క్ ఫినిష్ చేసుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నావా వేదా? శ్రీబాబు గారు చెప్పినట్టు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ అద్భుతంగా ప్రిపేర్ చేసావు కదా వేదా. ఈ అద్భుతాన్ని అడ్డుకోకపోతే నిజంగానే నేను ఓడిపోతాను. నేను గెలుస్తాను లేదా తర్వాత విషయం, కానీ నిన్ను మాత్రం గెలవనివ్వను. ఇప్పుడు వెళ్ళేవు ప్రెజెంటేషన్. రేపు ఈ ఫైల్ డిలీట్ అయ్యి నువ్వు పడే టెన్షన్ని లైవ్లో చూడాలి వేదా. ఫుల్ థ్రిల్లింగ్గా ఉంటుంది. మేడం, ఏమైనా ప్రాబ్లమా? ఏంటా చూపు? అలా చూడడం తప్ప ఇంకేం చేయలేవు. సార్, సిస్టంలో ఫైల్ మిస్ అయింది. ఫైల్ మిస్ అయితే చేసేదేముంది? ఎలాగో మీ కంపెనీ నుంచి ఒకరు ఇచ్చారు కదా. ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. రిజల్ట్ 1 అవర్లో అనౌన్స్ చేస్తాం.
వీణ కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వేద ఫోన్ కట్ చేసింది. అదేంటి శ్రీ, వేద ఫోన్ కట్ చేయడం ఏంటి, వీణ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు డాడ్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, ఫైల్ మిస్ అవ్వలేదు, ఉంది. ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ కాబట్టి సేఫ్ సైడ్గా పెన్ డ్రైవ్లో ప్రెజెంటేషన్ కాపీ చేశాను. సడన్గా ఫైల్ మిస్ అయిందన్న తొందరలో అది గుర్తు రాలేదు. ప్రతి ఒక్క మనిషి సర్వైవల్ అవ్వాలంటే బేసిక్గా కావాల్సింది షెల్టర్, ఫుడ్ అండ్ క్లాతింగ్. ఈ టెక్స్టైల్ అనేది క్లాతింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ వీటన్నిటితో పాటు మనం టెక్నికల్ టెక్స్టైల్స్లో కూడా రాణించగలగాలి. రాబోయే రోజుల్లో మా సరస్వతి ఇండస్ట్రీస్ ఇలాంటి సరికొత్త మార్గాల్లో ముందుకెళ్తుందని సగర్వంగా, నమ్మకంగా చెప్పగలను. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్, బాగుందండి, చాలా బాగుంది. ఇంతవరకు అక్కడ ఏం జరిగిందో ఇన్ఫర్మేషన్ లేదు. ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. ఏవో ఉంటుందంటావు? ఇంకేముంది, ఇద్దరు ఓడిపోయి అన్నయ్య పేరు చెడగొట్టుంటారు. అది నేరుగా చెప్పలేక ఇద్దరు ఫోన్లు లేపట్లేదు, అంతే. అలా ఎందుకు అనుకోవాలి భాగ్యం? గెలిచామన్న శుభవార్తని నేరుగా వచ్చి మనతో పంచుకోవాలనుకుంటున్నారు అనుకోవచ్చు కదా. కొంచెమైనా పాజిటివ్గా ఆలోచించవచ్చు కదా అత్తయ్య. సరేరా, అదే నిజం అనుకుందాం. ఇంతకీ పోటీలో ఎవరు గెలుచుంటారు మరి? అదిగో వాళ్ళే వచ్చినట్టున్నారు, తెలుస్తుంది, ఆగండి. ఏంటి వేద ఫోన్ కట్ చేస్తావు? నీకేమైంది వీణా? నువ్వు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. వెళ్ళిన పని ఏమైందమ్మా? ఎవరు గెలిచారు? వాళ్ళ ఫేసులు చూస్తుంటే తెలియట్లేదా అన్నయ్య, ఇద్దరు ఓడిపోయి వచ్చారని? ప్రాజెక్ట్ ఆర్డర్ కాపీ, ప్రాజెక్ట్ మనకే వచ్చింది.
వావ్, కంగ్రాచులేషన్స్ వేదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాంటివి ఏమైనా ఉంటే గదిలోకి వెళ్ళాక చూసుకోండి అల్లుడు. నా మొహం మండా. సారీ అత్తయ్య. వేద, కంగ్రాచులేషన్స్. ఈ లోక్నాథ్ కోడలు అనిపించుకున్నావు. వెరీ గుడ్. ఇలాగే మన కంపెనీని ముందుకు తీసుకెళ్ళాలి. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ మావయ్య. నేను ముందే చెప్పాను కదా, వదినతో పోటీ పడి ఎవ్వరూ గెలవలేరని. పోన్లే, మా అన్నయ్య పరువు తీయలేదు, అదే సంతోషం. కేవలం సంతోషమేనా, సంబరం కూడా. వేదా, ఈ శుభ సందర్భంలో నోరు తీపి చేసుకో. వేదా, వీణ, గెలుపనేది ఒకరి సొత్తు కాదు. అలాగే ఓడిపోవటం అనేది కూడా ఒక తలరాత కాదు. అయినా రెండిట్లో ఏది శాశ్వతం కాదు. గెలుపు ఓటమి రెండు కళ్ళ లాంటివి. ఏ ఒక్కటి లేకపోయినా జీవితం మనం అనుకున్నంత అందంగా కనిపించదు. కాబట్టి ఇవేవి మనసులో పెట్టుకోకుండా మన కంపెనీకి మంచి పేరు తెచ్చినందుకు అందరూ సంతోషంగా ఉండండి. చచ్చా, అదేం లేదత్తయ్య. నేను ఓడిపోయినా వేద గెలిచినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. అంత సంతోషంగా ఉంటే గెలిచినందుకు నాకు ఇప్పటి వరకు కనీసం కంగ్రాచులేషన్స్ కూడా చెప్పలేదు. ఓ అదా, ఇంట్లో అందరితో పాటు చెప్దామని. కంగ్రాచులేషన్స్ వేదా. థ్యాంక్ యూ. వీణా, బెటర్ లక్ నెక్స్ట్ టైం. వీణా, ఇచ్చిన మాట ప్రకారం రేపు వేదకి నా తరఫు నుంచి ఒక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఉండబోతుంది. వెయిట్ అండ్ సీ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇంట్లో వాళ్ళ పొగడుతలతో అభిమానంతో డిన్నర్ చేయకుండానే కడుపు నిండిపోయింది. ఏంటి వీణా, ఏంటి సంగతి? గదిలో కూర్చుని ఏడుస్తున్నావా ఏంటి? ఫేస్ ఎరిపెక్కింది. ఏంటి, దీనికి కూడా ఏడుస్తారా? నువ్వు ఓడిపోయి ఉంటే ఏడ్చేదానివేమో. ఈ వీణ ఏడవదు, ఏడిపిస్తుంది. నన్ను ఏడిపించాలనేనా ల్యాప్టాప్లో ప్రెజెంటేషన్ ఫైల్ డిలీట్ చేసావు? నీ ల్యాప్టాప్లో ఫైల్ డిలీట్ చేయడం ఏంటి? నీకెవరు చెప్పారు? అసలు ఎప్పుడన్నా నీ ల్యాప్టాప్ టచ్ చేశానా? రాత్రి టచ్ చేసావుగా. ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను చెప్పు? నేను కళ్ళారా చూశాను కదా. ల్యాప్టాప్లో ఫైల్ డిలీట్ అయ్యి
నేను టెన్షన్ పడుతుంటే చూసి సంబరపడాలని నువ్వనుకున్నావు. ఫైల్ మిస్ అయిందని నేను టెన్షన్ పడ్డం చూసి నువ్వెలా సంతోషిస్తావో చూడాలని నేననుకున్నాను. అందుకే కాసేపు టెన్షన్ పడ్డట్టు నటించాను. చీలక్కి చెప్పినట్టు చెప్పాను, వద్దు పోటీ నుంచి తప్పుకో అని. విన్నావా? లేదే. ఇప్పుడు చూడు, దొంగతనంగా ఫైల్ డిలీట్ చేసి దొరికిపోవడమే కాకుండా ఓడిపోయి ఇలా తలదించుకోవాల్సి వచ్చింది. ఒక్కసారి గెలవగానే అంతా అయిపోయిందని అనుకోకు వేద. ఎగ్జాక్ట్గా నేను అదే చెప్పాలనుకుంటున్నా. స్టార్టింగ్ ఇలా ఉంటే ఇక ఎండింగ్ ఎలా ఉంటుందో నువ్వే ఊహించుకో. నీ మంచికే చెప్తున్నా, ఇంతటితో ఇవన్నీ ఆపే. లేదు, కాదు, కూడదు, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను అంటావా? నేనేం చేస్తానో నువ్వు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేవు. అన్నట్టు కార్ గిఫ్ట్ చూసావు కదా, ఎలా ఉంది? నేను రాను. గిఫ్ట్ గెలుచుకున్నావని ఓవర్ చేయకు. మామయ్య గారు చెప్పినట్టు ఈ ఇంటికి ముందుగా ఎవరు వారసులనిస్తున్నామని చెప్తారో వాళ్లే పోటీలో గెలిచినట్టు. చెప్పు వీణా, నాతో పోటీపడి నువ్వు గెలిచి మామయ్య గారు ఇస్తానన్న కంపెనీని నువ్వే తీసుకో. శ్రీకి భార్యగా, ఈ ఇంటి కోడలిగా వారసుని కనడానికి నేను రెడీ. మరి రిషితో పిల్లల్ని కనడానికి నువ్వు రెడీయా?